నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ మిడిల్ డాట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా థర్డ్ డాట్ వేసుకోవాలి. మిడిల్ పట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. షేప్ బెల్ట్ని మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకోండి. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్ఫెంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అక్కడ ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 ఈక్వల్గా వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకొని మనం వెనక్కి తిప్పుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ లైన్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే వేసాను. చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు మెడపట్టి వేస్తున్నాను. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి చిన్నగా ఉన్నట్లయితే క్లాత్ని యాడ్ చేసుకోండి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది కాబట్టి సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తాను కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను నెక్ పైపింగ్ లా వేస్తున్నాను, అంటే మెడపట్టి స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్లో రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు కార్డ్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూరు కూడా మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మీకు నెక్ డిజైన్ కావాలనుకున్నట్లయితే నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను శారీతో అయితే లాంగ్ డ్రెస్ స్టిచ్ చేశాను. మీకు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ తక్కువైంది కాబట్టి క్లాత్ని యాడ్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి కూడా 2 సైడ్స్కి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్స్ని జాయిన్ చేసుకోవాలి.
కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోండి. అప్పుడు పైనుంచి మనం ఒకేసారి అన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఫాలో అవ్వండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఈ విధంగా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈక్వల్గా జాయిన్ చేస్తున్నాను. మీకు సైడ్ జాయింట్స్లో ఎక్కువ వస్తే ఏం చేయాలనేది చూపిస్తాను. మీకు ఒకవేళ పొడవైనట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కింద మనం ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోవాలి. కింద కూడా సైడ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనం కింద మార్కింగ్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు అనేది ముందు మిషన్ లైన్ మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర హెమ్మింగ్ వర్క్ చేయడానికి లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ విప్పేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు అనేది చూసుకొని హ్యాండ్స్కి మిడిల్ నుంచి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. మీకు మిడిల్ పాయింట్ కరెక్ట్గా స్టిచ్ చేసుకునే విధంగా చూసుకోండి. మిడిల్ పాయింట్ కటింగ్ అనేది, లేదా మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకున్నట్లయితే మీకు ఫోల్డింగ్స్ అవి రాకుండా ఉంటుంది. పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కాకుండా ఈక్వల్గా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ లోత్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఓల్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ఒకవేళ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ పొడవైనట్లయితే ఒక సైడ్ అనేది చంక భాగం దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర కొంచెం వెడల్పు వేసుకున్నట్లయితే మనకి ఈక్వల్గా వస్తుంది. కరెక్ట్గా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి 3 లైన్స్ వేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. మనం ఒక సైడ్ కుట్టాం కాబట్టి అదే మెజర్మెంట్స్తో ఇంకొక సైడ్ కూడా తీసుకోండి. ఈ విధంగా మీకు తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోండి. కింద నడుం దగ్గర ముందు మార్కింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు కింద ఈక్వల్గా పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. కింద ఈక్వల్గా పెట్టుకున్నట్లయితే మనకి
2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. లేదా ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ అనేది బాగుండదు. కాబట్టి కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3-4 లైన్స్ వేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.